అక్కడ పరిపాలనలో ఎవరుండాలి, ఎవరైతే నిజంగా బాధితుడిగా ఉన్నాడో ఆ బాధితుడి పక్షాన మాట్లాడేటోళ్ళు అధికారంలో ఉంటే డెఫినెట్గా ఇవన్నిటికి కూడా పరిష్కారం దొరుకుతుంది. రైతులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే అక్కడ మంత్రి గారు వచ్చి చెప్తున్నాడు, మేము దేశంలోనే నెంబర్ 1 ఏమని, మేము ఒడ్ల కొనుగోలులో నెంబర్ 1గా ఉన్నామని చెప్తున్నారు. మరి నెంబర్ 1గా ఉన్నారు, మంచిగానే ఉన్నారు, కానీ మనము అదేంటి ర్యాంకులు ఇచ్చుకుంటందుకు కాదు కదా లెక్క. కాకపోతే ఏంటంటే రైతులు నిజంగా బాధపడుతున్నారా లేదా, రైతుల ధాన్యం కొనుగోలు అవుతున్నదా లేదా, లేకపోతే అవి తడిసి బుద్ధైపోతున్నాయా, పరిస్థితి ఏంది, అక్కడ బక్కల పరిస్థితి ఏంది. నిజంగా మెజారిటీగా దేనిపైన ఆధారపడి ఉన్నారు అంటే వ్యవసాయం పైన ఆధారపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నిజంగా మరి మెజారిటీ ప్రజలకు న్యాయం జరుగుతుందా లేదా అని పక్కకు పెడితే మేము సూపర్ డూపర్, మేము నెంబర్ 1లో ఉన్నామని చెప్తున్నారు. అందుకని అసలు యాక్చువల్గా ఇప్పటి వరకు అంటే ఇంకా కొనుగోలు తొందరగా జరుగుతాయా జరగవా దీనిపైన మొత్తం కూడా అట్లా జరుగుతున్నటువంటి పరిణామంలో ఈ క్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. మళ్ళీ కూడా అంటే ఇప్పుడు యాక్చువల్గా చాలామంది అనుకోవచ్చు ఇప్పుడు కూడా ఇంకా ఓట్ల కొనుగోలు జరగాలంటే జరగలేదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మంత్రి గారి లెక్కల ప్రకారమే 75 లక్షల టన్నులు కొంటా అని చెప్పిండ్రు. ఇప్పటి వరకు 60 లక్షల టన్నులు కొనుగోలు జరిగిందని చెప్తున్నారు మంత్రి గారే. కాబట్టి ఇంకా 15 లక్షలు, ఇప్పుడు మా ప్రభుత్వ లెక్కల ప్రకారమే 15 లక్షలు, ఇంకా అసలు యాక్చువల్గా వాస్తవానికి వేరే ఉంది లెక్క. కాబట్టి ఈ ఒడ్ల కొనుగోలు కానీ మక్కల కొనుగోలు కానీ తొందరగా జరగట్లేదు. కాబట్టి దానికి నిరసన చెప్పాలని చెప్పిస్తున్నాను. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా నాయకులతో అక్కడ దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ జిల్లాకు ఆ జిల్లా నాయకత్వం నిరసన చెప్పాలని చెప్పేసి భావిస్తా ఉంది. దానికి సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్. నమస్తే, నేను కొప్పుల ప్రవీణ్. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా రైతులు తమ పండించిన పంటను అమ్ముకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున వాళ్ళు రైతులకు అండగా ఉండడానికి మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున 33 జిల్లాల అధ్యక్షులకి మేము ఇక్కడ నుంచి పిలుపునిస్తున్నాము. మల్లన్న గారి ఆదేశాల మేరకు మల్లన్న గారు అమెరికా పర్యటన సందర్భంగా ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మనం అండగా ఉండవలసిన బాధ్యత అవసరం ఉంది. కాబట్టి రేపు సోమవారం తారీఖున ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు ఐకేపీ సెంటర్ల దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టాలి. ఒడ్లు కొనక ఎంతోమంది రైతులు తమ ఐకేపీ సెంటర్ల దగ్గరికి తమ పండించిన పంటను తీసుకపోతే ఈ రాత్రనక పండించిన పంటని వాళ్ళు అమ్ముకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఎంతోమంది కూడా ఆ రైతులు ఆ ఐకేపీ సెంటర్ల దగ్గర అన్న ఈ ఎండకు చచ్చిపోయారు, కొంతమంది చచ్చిపోయారు అన్న, చాలా చచ్చిపోయారు, ఆత్మహత్య కూడా ఈ వర్షాలకి కొన్ని వడ్లు కూడా కొట్టుకుపోవడం అకాల వర్షాల ద్వారా. కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులారా దయచేసి మీరందరూ కూడా రేపు నిరసన కార్యక్రమం చెప్పండి. 33 జిల్లా అధ్యక్షులతో పాటు కార్యవర్గం, జిల్లా కార్యవర్గం, మండల కార్యవర్గం, ఎవరికి అవకాశం ఉంటాడో ఈ గ్రామాన ఈ రైతులకు అండగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదే విధంగా జూలై 5 తారీఖున తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున భారీ బహిరంగ సభ భువనగిరి జిల్లాలో మనం నిర్వహించబోతాం. భువనగిరి జిల్లా కేంద్రంలో అన్న. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సభకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, మహిళలు, ప్రజలు, రైతులు ఇలాంటి వాటిని ప్రశ్నించడానికి, ఇలాంటివి ప్రజలకు తెలియజేయడానికి రేపు భారీ ఎత్తున భువనగిరిలో జూలై 5 తారీఖున ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీకి అండగా ఉంటూ ఈ రాష్ట్రంలోనే జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను మనం ఎండగట్టవలసిన అవసరం ఎంతైనా ఉందన్న. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా తెలంగాణకి ఈ అప్పర్ కాస్టల్ నుంచి స్వాతంత్రం రాలేదు. కాబట్టి దీనికి నిరసనగా కాబట్టి ఈ ప్రజలకు అవేర్నెస్ కల్పించడానికి భారీ బహిరంగ సభ జూలై 5 తారీఖున మనము రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది జనాన్ని తరలించే భాగంగా జూలై 5 తారీఖున మనము భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంటున్నాం అన్న. కాబట్టి భువనగిరిలో అదే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ అన్న అధికారంలోకి రాకముందర రైతులకు
వరంగల్ డిక్లరేషన్ అని చెప్పేసి ఒక డిక్లరేషన్ విడుదల చేసింది అప్పట్లో. అవును, రైతులకు సంబంధించి డిక్లరేషన్, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అదైతే మట్టిలో కలిపేసింది బీసీ డిక్లరేషన్. ఎట్లాగో ఈ వరంగల్ డిక్లరేషన్ ఏం చెప్పిందన్న, రైతులకు తక్షణమే మేము అధికారంలో రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నది. ఆ రుణమాఫీ ఎటు సగం సగం చేసుకుంటూ కొందరు రైతులను ఎగ్గొట్టింది. అదే విధంగా ప్రతి ఉపాధి కూలీల రైతులకు సంబంధించిన కూడా రైతు కూలీలకు సంబంధించి కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని చెప్పి వాళ్ళ అకౌంట్ లో వేస్తానండి. మరి అది అడిగిపోయానా? అదే విధంగా మద్దతు ధర కౌలు రైతులకు సంబంధించి కౌలు రైతులకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నది. అది కూడా అటు బాయ. రైతులను రాజీ చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాలు గద్దెనెక్కినాయన్న. గద్దెనెక్కితే ఇప్పుడు రైతులు ఏం చేసుకుంటున్నారన్న? ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇదంతా దుర్మార్గం. రైతులు ఓట్ల సారికి వచ్చేసరికి కాలు పట్టుకుంటారు. ఇప్పుడు అదే రైతుకు పంట కొనమని ఆ మెడకి ఊరేస్తున్నారు. ఇంత దుర్మార్గమైన పాలనలో తెలంగాణ ప్రజలారా మీరందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏం చేస్తే మనం అభివృద్ధి పంతలోకి వస్తాము, వీళ్ళు ఎప్పుడు మన దగ్గరికి వస్తున్నారు, ఎప్పుడు మన దగ్గరికి రారు. గుర్తుపెట్టుకోండి యువత, మీరు ఎంతసేపు సోషల్ మీడియాలో మీ అభిమాన హీరో కోసం ఏం చేస్తారో ఏం లేదో తెలియదు, కానీ మన రైతులు పండించిన పంటను కొనక ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. జంజీ ఉద్యమాలు ఎందుకు వస్తున్నాయనంటే ఇలాంటి వాటి కోసమే జంజీ ఉద్యమాలు వస్తున్నాయి. బరాబర్ జంజీ ఉద్యమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ సపోర్ట్ ఉంటదన్న. కాబట్టి ప్రతి ఒక్క యువత మీరందరూ కూడా రైతుల పక్షాన కూడా పోరాడాల్సిన ఆసనమైంది. ఎందుకంటే మనం ఈ రోజు రైతు లేకపోతే భారతదేశం 80% వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్న దేశంలో ఈ రోజు రైతు కంటతడి పెట్టుకుంటున్నారన్న. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి టిఆర్పి నాయకులారా రేపు అంటే 1 తారీఖు నాడు, జూన్ 1 తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్యాడర్ మొత్తం కూడా ఎక్కడికక్కడ ఐకేపీ సెంటర్లలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి పార్టీ అధ్యక్షుడు తీర్మానం నిర్ణయించాడు. కాబట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని, ఎందుకంటే రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉన్నది. రైతులను అంటే 100% వారు కాపాడుకోవాల్సిన, భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం 1000% ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇది రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ చెప్తున్నటువంటి మాట.